హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి నేను చెప్పిన పద్ధతుల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక బాండీ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం పచ్చెనగపప్పు కొంచెం, జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసుకొని అవి ఏగేంత వరకు ఉంచుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఈలోపు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాం. అందులో కొంచెం చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈలోపు ఒక 10 నిమిషాలు చిక్కుడుకాయల్ని వాటర్లో వేసుకొని ఉడకపెట్టుకో. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత క్లోజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా 5 నుండి 10 నిమిషాలు ఆ చిక్కుడుకాయలు వేగేంత వరకు ఉంచిన తర్వాత కొంచెం కర్రీ మొత్తాన్ని సైడ్కి అనేసి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా ఒక సైడ్కి వేసుకోవాలి. సైడ్కి వేసుకోవడం ద్వారా చిక్కుడుకాయలు మరియు టమాటాలు తొందరగా మగ్గుతాయి. టమాటాలు తొందరగా ఉడకడానికి కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం, టమాటా ముక్కలకి సరిపడా. వేసుకొని ఒక 5 మినిట్స్ మూత క్లోజ్ చేసుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్కి టమాటాలు ఈ విధంగా వచ్చిన తర్వాత టమాటాలు చిక్కుడుకాయలు 2 కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది కర్రీ. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మూత క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి. మొత్తం మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులో 1 టీ స్పూను లేదా తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కారంతో పాటు నేను ధనియాల మసాలా కూడా వేశాను, మీరు కూడా వేసుకోండి. ఆ వీడియో స్కిప్ అయింది. మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత వేసుకుంటే కర్రీలోని నూనె అంతా ఈ విధంగా పైకి తేలినట్టుగా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక 2 సార్లు కలుపుకొని నీరు ఎగిరేంత వరకు ఉంచుకోవాలి. నీరంతా పోయిన తర్వాత కర్రీ దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా చిక్కుడుకాయ కూర తినటం ద్వారా మలబద్ధక సమస్య తగ్గడానికి ఈ చిక్కుడుకాయ ఎంత బాగానో ఉపయోగపడుతుంది. మరియు ఈ చిక్కుడుకాయ పప్పుల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా బాగా యూజ్ అవుతుంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.